సో ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించేందుకు చీఫ్ గెస్ట్గా రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు మహమ్మద్ అలీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. ఎందుకంటే ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో అయితే హోంమంత్రి మహమ్మద్ అలీ పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా దాంతో సంబంధించినటువంటి లోకల్ మంత్రి అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి కూడా ఇద్దరు కూడా నూతన పోలీస్ స్టేషన్ ని ప్రారంభించడానికి అయితే ఇప్పుడే వచ్చిన సందర్భం కనిపిస్తుంది. ఒకవైపు చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్ ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఉందో, ఈ సర్కిల్ ఆఫీస్ అయితే చాలా రోజులుగా అయితే ఇది 2017 నుంచి అయితే దీనికి శంకుస్థాపన చేసిన నేపథ్యం కనిపిస్తుంది. 2017 నుంచి ఇప్పటి వరకు అయితే అది అమలుకు నోచుకునే పరిస్థితి కనిపించింది. దాదాపుగా 3 సంవత్సరాల క్రితం ఇది పూర్తి అయినా కూడా కొన్ని ఇబ్బందుల వల్ల అయితే ఇది ఓపెనింగ్ కాని పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లాంటి దీనికి సంబంధించిన మెటీరియల్ సంబంధించి కానీ స్టేషనరీ అట్లాంటివి కావాలని చెప్పేసి స్థానిక మంత్రికి చేరవేసిన నేపథ్యంలో కూడా ఇమ్మీడియట్ గా అవి శాంక్షన్ కావడంతో కూడా ఈ రోజు అయితే ఈ భవన నిర్మాణానికి అయితే ఈ ఏదైతే హోంమంత్రి కానివ్వండి, ఇక్కడ సహచర మంత్రి అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ నిర్మాణం పనులు అయితే ఆ నిర్మాణానికి నిర్మాణం చేపట్టిన పరిస్థితికి ఈ రోజు ప్రారంభం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బాల్కొండ నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి అయితే ప్రజలు కొద్దిగా సర్కిల్ పోలీస్ స్టేషన్ సంబంధించి అయితే కొద్దిగా రవాణా పరంగా ఇబ్బందులు అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గతంలో అయితే ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ లో అయితే ఈ సర్కిల్ సంబంధించినటువంటి ఆ స్టేషన్ ఏర్పాటు చేశారు గతంలో. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే దినదినంగా మండలాలు కూడా పెరిగిన నేపథ్యంలో కూడా అక్కడ నుంచి అయితే ఇక్కడ ఆర్మూర్ కార్యాలయం ఏదైతే సిఐ కార్యాలయానికి అక్కడ తరలించారు. పాలనాపరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయని చెప్పి ఆర్మూర్కి వచ్చాయి. అక్కడ నుంచి కూడా చాలా అవస్థలు అంటే కొద్దిపాటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఏదైతే కేసుల పరంగా కానీ బాధితులు కానీ ఫిర్యాదు చేయడానికి కానీ సర్కిల్ సంబంధించిన ఆఫీస్ కి అయితే ఆర్మూర్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉండేది. ఇప్పుడైతే ఈ బాల్కొండ నియోజకవర్గంలో ఇలాంటి పెద్ద స్టేషన్ కావడం దాదాపు ₹1 కోటి నిధులతో అయితే ఇది ₹1 కోటి నిధులతో నిర్మాణం చేపట్టినటువంటి ఏదైతే కార్యాలయం ఉందో దీనికైతే పెద్ద ఎత్తున అయితే ఇప్పటి నుంచి అయితే పనులు అయితే స్పీడ్ గా అవుతాయి. అందరు కూడా ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కూడా అవుతాయని స్థానికంగా అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 2-3 రోజుల కింద అయితే దీని గురించి అయితే ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. అదే ఏదైతే హోంమంత్రి వస్తున్నారని చెప్పేసి అన్ని రకాలుగా అయితే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సిపి నాగరాజు సైతం అక్కడికి పర్యవేక్షిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అది గతంలో జనవరి 10 నుంచి కూడా పర్యవేక్షిస్తున్నారు. అప్పుడు 2 రోజుల క్రితం కూడా మొత్తం దాని అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకైతే సమస్యలు తీర్చడానికైతే ఈ స్టేషన్ ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణయ్. సో అదేవిధంగా శ్రీనివాస్, దాదాపుగా కూడా 3 ఏళ్ళు గడుస్తుంది. దాదాపు 2017 నుంచి కూడా ఇప్పటి వరకు నిర్మాణ దశకు సంబంధించి 3 ఏళ్ళు పట్టాల్సినటువంటి అవసరం ఏంటి? దీనికి సంబంధిత ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరిగింది? 3 ఏళ్ళు పట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అయితే ప్రణయ్, గతంలో ఏదైతే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంతకు ముందు ఏదైతే మిషన్ భగీరథకు వైద్యం మీద ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు దీనికి ₹1 కోటి నిధులు అయితే మంజూరు చేశారు. ఈ మంజూరు చేసిన అనంతరం అయితే దశల వారీగా నెమ్మదిగా అయితే పనులు సాగిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కొన్ని బిల్ సంబంధించిన ఇబ్బందులతో కానివ్వండి, ఇక్కడ సంబంధించిన సక్రమంగా రాకపోవడం అంటే అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ₹1 కోటి నిధులలో పనులు బిల్లు రావడం కొద్దిగా ఇబ్బంది అయిన నేపథ్యంలో కూడా కొద్దిగా దీనికి సంబంధించిన పనులైతే నెమ్మదిగా సాగిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే దాదాపుగా కొన్ని రోజుల క్రితం అయితే సంబంధించిన శాఖ అయితే పోలీసు అధికారులు సైతం ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి నిధులను ఇమ్మీడియట్ గా చేయడంతో పాటు ఇప్పుడైతే ఇట్లాంటి అమలుకు నోచుకుందని చెప్పొచ్చు. చాలా రోజులుగా అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అయితే కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవమే అని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకంటే సర్కిల్ ఆఫీస్ ఏదైతే సంబంధించినటువంటి స్టేషన్ మండలం వైజ్ గా అయితే స్టేషన్ ఎస్ఐ సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. కాకపోతే సిఐ సంబంధించిన ఏదైతే పోలీస్ ఆఫీస్ ఉంటుందో దీనికి సంబంధించినటువంటి కేసులని కూడా చిన్న చిన్న కేసులని కూడా
అక్కడికి కొన్ని సమస్యల పైన తరలించాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రజలైతే అక్కడి నుంచి ఇంత ముందైతే ఆర్మూర్కి వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. బిల్లులకు సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ల నేపథ్యంలో ఇట్లాంటి జరిగింది. కాకపోతే గాని ఇప్పుడైతే బిల్లులకు సంబంధించింది ఇట్లాంటి అంటే నూతన మండలాలు ఏర్పడేసరికంటే కూడా ప్రజలకు సంబంధించిన దీనికి సంబంధించిన మండలాలు పెరగడంతో కూడా సమస్యలు కూడా పెరిగిన నేపథ్యంలో కూడా ఈ ప్రక్రియ మందకొడిగా కాదు, స్పీడ్ గా పెరగాలి, ఇట్లాంటి మళ్ళీ ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పేసి కూడా ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఇమ్మీడియట్ గా అయితే మంత్రి చొరవతో అయితే ఇది తొందరగా ప్రారంభం చేసినట్టు తెలుస్తుంది ప్రణయ్. రైట్.